కాకినాడ జిల్లా సామలకోట మండలం పెద్ద బ్రహ్మదేవం వద్ద దళిత యువకునిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు ఏడిది కృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడిని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాలేజీకి రాలేదని చెప్తే అదే ఆ బాబు కాలేజీకి రాలేదు, ఏదైతే ఈ అమ్మాయిని దారుణంగా హింసించి కొడుతున్నారని అన్నాడో ఆ కుర్రోడు ఆ బాధ తట్టుకోలేక ఆవేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. అదే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు ఆ గేటు తీసుకుని వెళ్ళిన మరుక్షణమే వాళ్ళ బంధువులు ఆ కుర్రోడిని శారీరకంగా మానసికంగా పట్టుకుని చాలా దారుణంగా ఒక స్తంభానికి వేసి ఒక ఎస్సీ దళితుండి అంత దారుణంగా కొట్టడం, ప్యాంటు కట్ట మొత్తం అంతా చేతుల మీద కాలు మీద కత్తి దాడి చేయడం, గుండెల మీద కట్ట మొత్తం అంతా ఊపిరి ఆడకుండా చేయడం, అదేవిధంగా గజం కూడా ఒక స్టెక్ పని చేయకుండా పళ్ళు కూడా ఇరిగిపోయి అంత ఇబ్బంది పడుతుంటే అటువంటి దళితుల్ని మేము కాకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలను పిలిపించి మీ కుర్రోడు తప్పు చేస్తున్నాడు అని చెప్పవలసిన నైతిక విలువ ఆ తల్లిదండ్రులకే ఉండొచ్చు,